హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్ దిస్ కార్తిక్. సో ఈరోజు ఫ్రైడే అంటే కొత్త కొత్త రిలీజెస్కి మనందరి సినిమా లవర్స్కి ఒక కొత్త పండగ అని చెప్పచ్చు. ఇది ప్రతి ఫ్రైడే వస్తుంది. సో ఈ ఫ్రైడే ఉత్సవం అనే సినిమా వచ్చింది. ఆ, ఈ సినిమా గురించి చెప్పాలంటే కంప్లీట్లీ డిసప్పాయింట్ అయ్యాను. ఆ, నాకు నాకే ఎక్కలేదో, నాకు తెలిసి ఎవరికి ఎక్కలేదో ఏమో నాకు అర్థం కాలేదు. వై బికాస్ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ చాలా ఫ్యాక్టర్స్ నన్ను చాలా బాధపెట్టాయి. అంటే నేను ఒక రంగమార్తాండ టైప్ ఎక్స్పెక్ట్ చేశా బై వాచింగ్ దోస్ ఆల్ క్యారెక్టర్స్ లైక్ బ్రహ్మానందం గారు, నాజర్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్ద పెద్ద లెజెండ్స్ అందరూ ఉన్నారు. అంటే వాళ్ళు కీ రోల్స్ చేసినా సరే దే ఆర్ యాక్టింగ్ లెజెండ్స్, అంటే యాక్టర్స్, దే ఆర్ కంప్లీట్ యాక్టర్స్. సో వాళ్ళని యూజ్ చేసుకున్నారంటే ఇంకో రంగమార్తాండ ఎక్స్పెక్ట్ చేశా, కానీ నేను మరి ఇలాంటి సినిమా అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వై బికాజ్ చాలా ఫ్యాక్టర్స్. అంటే రెజినా గారు అసలు ఎందుకు ఆ హీరో పక్కన ఒక అక్కలా కనిపించింది. వై అంటే నాకు ఎందుకో అర్థం కాలేదు. అండ్ ఓవరాల్గా ఈ సినిమా స్టోరీ ఒక ప్లాట్లో నడిచేది, కానీ వాళ్ళు ఏం ఎగ్జిక్యూషన్ చేసడం వల్ల సినిమా కొంచెం తప్పింది అనిపిస్తుంది. ఇదైతే నెగిటివ్. సో ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. సో ఈ 2.5 కూడా కన్సిడరింగ్ దీస్ ఆల్ యాక్టర్స్ అండ్ దీస్ అంటే ఒక మంచి నరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది, కానీ చాలా ల్యాగ్ పెట్టారు. సో కొంచెం ఒక 2013-12 సినిమా చూసినట్టు అనిపించింది. కాబట్టి ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. సో మీకు ఎలా అనిపించిందో కిందకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.